హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కుకింగ్ మన వంటకాలలో ఈరోజు రంజాన్ కాబట్టి అందరూ ఉపవాసాలు ఉంటారు. అందరికీ ఇష్టమైన పదార్థము హలీం, చికెన్ హలీంని మనం తయారు చేస్తాము. ఈ వీడియోను కొత్తగా చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయండి. ఓకేనా? పదండి, ఈ చికెన్ హలీం తయారు చేసే దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఆ పూర్తి వివరాలను మేము అందిస్తాము. ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్టిల్ లాస్ట్ వరకు ఒక్కొక్క స్టెప్ బై మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఓకేనా? పదండి, ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్, మనము ఒక అర్ధ కేజీ చికెన్ తీసుకున్నాము. దానికి ఫస్ట్ చికెన్ కావాలి, స్కిన్లెస్ అంతా స్కిన్ తీసేసి బాగా నీట్గా 3-4 సార్లు కడగండి. ఆ తర్వాత ఇది వచ్చేసి మనం కుకింగ్ చేసేదానికి ప్రిపేర్ చేసిన ఐటమ్లన్నీ మీకు ఈ వీడియో ద్వారా నేను చూపిస్తున్నాను. కావాల్సింది చికెను మరియు ఎర్రగడ్డలు తరిగి పెట్టాము, మరి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డల్ని కొంచెం ఎర్రగా అది నూనెలో వేసుకొని ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఏమేమి కావాలో ఇది చూపిస్తాను. మళ్ళీ వీట్ రవ్వ, ఇది కొంచెం ఇది వీట్ రవ్వ 2-3 గ్లాసులు తీసుకున్నాము. మరియు దాంట్లో వచ్చేసి మనకి మింటు, పుదీనా అనేది, మళ్ళీ కొత్తిమీర కొంచెం, అదేవిధంగా పప్పు దినుసులు కొంచెం తీసుకున్నాము. ఇది కొంచెం కందిబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, పెసరపప్పు అనేది, శనగబ్యాళ్ళు, కొంచెం బియ్యం అనేది. మీరు కావాలంటే మసూరా ఇది మసూరాతోనే తయారు చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర బాస్మతి ఉంటే ఇంకా మంచిది, బాస్మతి వేసి కానీ తయారు చేసుకోవచ్చు. అలాగే కొంచెం జీడిపప్పు మరియు ఇది గసగసాలు, ఇది సపరేట్ మనము మిక్సీలో వేసి కొంచెం పౌడర్ మాదిరిగా తయారు చేసుకోవాలి. ఇది వచ్చేసి యాలకబుడ్డలు మరియు చెక్క, లవంగము, ఈ జాపత్రి పువ్వు, ఇదంతా ఒకటి మనము 2 భాగాలుగా డివైడ్ చేసాము. ఒకటి వచ్చి అన్నంలో, అంటే మనము చికెన్ తయారు చేస్తాం కదా, చికెన్ దాంట్లో మనం వేసేసి ఉడకబెట్టేదానికి, ఒకటి మసాలా కొట్టి సపరేట్ తీసి పెట్టుకుని మళ్ళీ తర్వాత కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మనం నెయ్యి కానీ ఇంపార్టెంట్, మెయిన్ నెయ్యి తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పదార్థాలన్నీ రెడీ పెట్టుకుని మనం కుకింగ్కి వెళ్ళిపోతాం. ఓకేనా? ఇదంతా పప్పులు, దాల్, ఇదంతా వచ్చేసి మనం కడిగేసి ఒక 1/2 అవర్ పెట్టేయాలి సైడ్లో. ఇది వీట్ రవ్వ కానీ సేమ్ అండి, ఇది కానీ నానబెట్టాలి, ఒక 1 అవర్ అయినా అట్లీస్ట్ నానబెట్టేయాలి. ఓకేనా? పదండి, ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాం. మనం వాటర్లో దీన్ని వీట్ రవ్వని నానబెట్టి మరియు బ్యాళ్ళను కూడా నానబెడతాం. ఓకేనా? వీట్ రవ్వని కొంచెం బౌల్లో తీసుకొని దీంట్లో కొంచెం నీళ్ళు మనం కలుపుకోవాలి, మిక్స్ చేసి ఇలా నానబెట్టుకోవాలి నీట్గా. ఇది ఒక 1/2 అవర్ 1 అవర్ అనేది నానబెట్టేయాలి. ఇదంతా ఫ్రెండ్స్ పప్పు దినుసులు మరి ధాన్యాలను అన్ని బియ్యాన్ని మిక్సింగ్ చేసుకున్నాము. మొత్తం బాగా కలపండి. దీంట్లో కొంచెం వాటర్ వేసేసి బాగా నీట్గా కడిగి మనం 1 గంట 2 గంటలు దీన్ని వదిలిపెట్టాలి, నానబెట్టాలి. ఆ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాము. ఓకేనా? ఇట్లా అనేసి బాగా కలియబెట్టాలి దీన్ని. ఇంకొంచెం నీళ్ళు వేసి ఫుల్ చేసేయాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం. ఇప్పుడు ప్రిపరేషన్ కోసం మనం ఒక కుక్కర్ బౌల్ని తీసుకున్నాము. ఈ కుక్కర్ బౌల్ అనేది పొయ్యి మీద పెట్టుకోవాలా. మనం ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఏమేమి పెట్టుకోవాలంటే చికెన్ పెట్టుకోవాలా, పచ్చిమిర్చి మరియు కొంచెం జీలకర్ర, మిరియాలు, పసుపు, తగినంత ఉప్పు, ఇది జావిత్రి పువ్వు, దాల్చిన చెక్క, యాలకబుడ్డలు, కొంచెం లవంగాలు పెట్టుకోవాలా. ఇది పుదీనా, కొత్తిమీర అండి. ఇది అంతా రెడీ పెట్టుకొని మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము చికెన్ హలీం తయారు చేసేదానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నూనె వేసుకోవాలా. 4-5 టీ స్పూన్లు నూనె వేసుకోండి. కొంచెం ఆయిల్ బాగా మరగనిచ్చి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది చెప్పడం మర్చిపోయినాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో యాడ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూను, 1/2 కేజీ కండి అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా కలయబెట్టండి, బాగా కలయబెట్టాలి. ఇప్పుడు మనం దీంట్లో మనం సపరేట్ పెట్టుకున్న జావిత్రి పువ్వు,
లవంగాలు, దాల్, ఇలాచి, చెక్క, ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా దాంట్లో వేసుకోవాలా. ఉప్పు, జీలకర్ర, మిరియాలంతా మొత్తం అన్నీ వేసుకొని మనం కలియబెట్టాలి బాగా నీట్గా. బాగా నీట్గా కలబెట్టాలా. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు చూడండి, ఇలా పచ్చిమిరపకాయలు కలర్ వేసుకొని కలిపెట్టుకోవాలండి బాగా. ఇందులో మరియు ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టిన మనం పుదీనా, కొత్తిమీర రెండు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. అది కలిపెట్టిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకోవాలా. చికెన్ ఇది యాడ్ చేసుకొని బాగా నీళ్ళు కొంచెం వేసి ఇలా కొంచెం కలిపెట్టుకోవాలా. కలిపెట్టిన తర్వాత ఇది బాగా కలిపెట్టుకున్న తర్వాత మనం ఇంగ్రీడియంట్స్లో మనము నీళ్లు వేయాలా. బాగా ఉడకనియాల 5-10 సీజీలు వచ్చినట్టు. ఎందుకంటే మాంసం వేరే కావాలా, ఎముకలు వేరు కావాలా. అందుకోసం నీళ్లు బాగా పెట్టేసి మనం 3 గ్లాసులు నీళ్లు వేయాల దాంట్లో. దాన్ని బాగా ఉడకనియాల. లిడ్ పైన పెట్టేసి క్లోజ్ చేసేయండి. ఇలా మూత వేసేసి బాక్స్ చేసి వేయాల. నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపిస్తాను. చూడండి, బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బయటికి తీసుకొని దీన్ని పప్పు గుజ్జుతో అంతా చికెన్ని గుజ్జి బాగా ఎముకల్ని వేరు చేసుకోవాలి. ఆ ప్రాసెస్ నెక్స్ట్ చూపిస్తా ఎలా అనేసి. ఇప్పుడు మనము ఇది అన్నీ సపరేట్ తీసుకుందాము. చికెను, ఆ మిరపకాయలు మనం వేసిందంతా ఇంగ్రీడియంట్స్ సపరేట్ తీసుకోవాలి. దాంట్లో పక్కన ఉండే దాంట్లో వేసుకొని అట్లా మనం పప్పు గుజ్జుతో మనం బాగా దాన్ని దంచుకొని ఎముకలు సపరేట్ చేసుకోవాలి. అంతా నంజగొట్టాలి మొత్తం. ఈ మిరపకాయలు అంతా చికెన్ ఏమైనా ఉంటే మసాలాలన్నీ దాంట్లో తీసి దాంట్లో డబ్బాలో వేసి మనం దాన్ని సపరేట్ చేసుకోవాలి ఎముకలని. ఆ ప్రాసెస్ని మనం స్టార్ట్ చేస్తాం. ఈ నీళ్ళు అట్టే పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఆ ప్రాసెస్ చూపిస్తా ఎలానా. ఇలా వేసుకొని ఇప్పుడు దాన్ని స్మాష్ చేసుకోవాలి. మొత్తం ఎముకలను వేరు చేసుకోవాలి. ఇలానే పెట్టి దీంట్లో ఉండే ఎముకల్ని మనం సపరేట్ ఇలా చేత్తో సపరేట్ చేసుకొని మనం పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఎముకలు మొత్తం అన్నీ ఈజీగా వచ్చేస్తుంది. ఈజీ కుక్ అయితే మొత్తంగా అన్ని ఎముకలు బై 1 అట్లా తీసుకొని పక్కన పెట్టాలి. చూసారా, అలా ఎముకలు చూడండి ఎంత నీట్గా పక్క వచ్చేసాయో. ఇలానే మొత్తం తీసి మనం ఎముకలు వేరు చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాం. ఇదో ఫ్రెండ్స్, ఆనియన్స్ ఇలా డీప్ ఫ్రై చేసుకొని నూనెలో వేసుకొని ఇలా ఎర్రగా బ్రౌన్ గ్రీనిష్ కలర్లో వచ్చేటట్టు చేసుకొని సైడ్ పెట్టుకోవాలా. మరియు నెక్స్ట్ వచ్చేసి ప్రొసీజర్ చూపిస్తాను. ఇలాగే చూస్తూ ఉండండి. జాపత్రి, చెక్క, లవంగాలని మనం పొడి చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం డ్రైగా పొడి చేసుకుందాం. ఇలా మసాలాను అన్ని పౌడర్ రూపంలో తయారు చేసుకొని సపరేట్ పెట్టుకోవాలి. మరియు చికెన్ వచ్చేసి మనం బాగా దంచుకొని ఎముకల్ని సపరేట్ చేసుకున్నాము. చూడండి, ఎముకలు సపరేట్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం దీన్ని వండుకొని ప్రిపేర్ చేయాలి. చికెన్ హలీం, అది ప్రొసీజర్ నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను. పదండి. మనము కుకింగ్ చేసుకున్న నీళ్ళని దీంట్లో మనం చికెన్ ఇది దంచి పెట్టాము కదా, ఈ చికెన్ దాంట్లో కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని గరిటెతో బాగా కలవబెట్టుకొని మూత వేసేసి ఒక 5 నిమిషాలు ఉడకనియాలి చికెన్ని. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాము. చూస్తూ ఉండండి. బాగా కలవబెట్టండి. కింది పైన బాగా అట్లా నీట్గా కలవబెట్టండి.
తర్వాత మూత పెట్టేసి కొంచెం ఉడకనిస్తాం. ఇప్పుడు మనం వచ్చేసి మనము బ్యాళ్ళు అవి ఎంత చిరుధాన్యాలు కొట్టుకున్నాము కదా పేస్ట్ మాదిరిగా, ఇదంతా ఒక బౌల్లో వేసుకుందాము. దీంట్లో వచ్చేసి మనం వీట్ రవ్వ అనేది సపరేట్ పెట్టుకున్నాము కదా, ఇది దాంట్లో కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ రవ్వని మనం దాంట్లో కలుపుకుందాం. బ్యాళ్ళ పిండిలో మొత్తం వేసేసి మిక్సింగ్ నీట్గా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలయబెట్టుకోవాలి. ఉంటలు లేకుండా బాగా నీట్గా లోపల బాగా నీట్గా రెండు రవ్వను మరియు చిరు ధాన్యాలు అది బ్యాళ్ళు అవి పిండి కొట్టుకునేం కదా మొత్తం బాగా నీట్గా కలయబెట్టుకోవాలి. దాని తర్వాత మనం వచ్చేసి అది చికెన్ హలీం మన పాత్ర ఉంది కదా దాంట్లో మనం వేసేసి దాన్ని బాగా కుకింగ్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ బాగా కలయబెట్టాలి. దీనిలో కలబెట్టిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసేసి చికెన్లో కలుపుకోవాలి. బాగా వేసుకొని తర్వాత కింద మీద బాగా నీట్గా కలబెట్టుకోవాలి. మనకు చికెన్ హలీం తయారయ్యే ప్రొసీజర్ ఇదే హైదరాబాదీ స్టైల్లో. ఈ యొక్క చికెన్ హలీంని బాగా కలయబెట్టుకోవాలి. బాగా ఉంటలు లేకుండా నీట్గా కలయబెట్టాలి. కిందికి పైన బాగా నీట్గా అలాగే కలబెట్టాలి. ఫ్లేమ్ ఎక్కువ హై స్పీడ్లో ఫ్లేమ్ పెట్టేసి మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలానే ఒక 10-15 నిమిషాల వరకు కలబెడుతూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. మరియు నెక్స్ట్ వచ్చేసి మనం మసాలాలు మనం తీసుకున్న పొడి మసాలాలు దాంట్లో వేయాలి. నెక్స్ట్ దీనిలో మసాలాను వేయాలి. బాగా కలయబెట్టండి. మసాలాను వేసి పొడిని మొత్తం కిందికి పైకి అంతా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా నీట్గా కలపండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా కలయబెడుతూ ఉండాలి. మనకు చికెన్ హలీం అనేది బెస్ట్గా ప్రిపేర్ అవుతుంది. అలానే థిక్నెస్ వచ్చేంత వరకు బాగా నీట్గా కలయబెడుతూ ఉండండి. మరియు కొద్దిసేపటి తర్వాత మనం దాంట్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యిని కూడా అలాగే యాడ్ చేసుకోవాలి. అది నెక్స్ట్ చూపిస్తాం ప్రొసీజర్. ఇప్పుడు మనం పప్పు గుద్దితో బాగా చికెన్ను మనం ఫ్లేవర్స్ అంతా కలయబెట్టుకోవాలి. లోపల ఉంటలు కాకుండా మనం ఇలా కలబెడుతూ ఒక 10-15 నిమిషాల వరకు దీన్ని ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. కొంచెం దీంట్లో వచ్చేసి నూనె యాడ్ చేసుకుందాము. ఇలా మనము 5-7 స్పూన్లు నూనె వేసుకొని కలుపుకోవాలి బాగా మిశ్రమాన్ని. ఇదే కుమిలా బాగా నీట్గా కలుపుకోండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు. దీనిలో కొద్దిసేపటి తర్వాత మనం ప్యూర్ ఘీని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా కలగబెడుతూ ఉండాలి. అంతేనండి, చికెన్ మనకు హలీం రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి కొద్దిసేపటి వరకు ప్రాసెస్ అట్టే జరుగుతుంది. దీన్ని రెడీ అయిపోయిన తర్వాత మీకు ఇది చూపిస్తాను ఎలా ఉందనేసి.